హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆస్వి కుక్స్. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ఎటువంటి సాస్‌లు వేయకుండా 10 నిమిషాల్లో అందరికీ నచ్చే విధంగా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ తయారీ కోసం బాస్మతి రైస్ తీసుకొని ఈ విధంగా పొడి పొడిలాడే విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అరకప్పు సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, అరకప్పు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్, యెల్లో కలర్, రెడ్ కలర్ వేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ నే వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన బాస్మతి రైస్ వేసి ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టి 1 నిమిషం పాటు ఈ రైస్ ని విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలండి. స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఇలా 10 నిమిషాల్లో ఇలా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు బాస్మతి రైస్ కాకపోయినా సరే నార్మల్ రైస్ తోటైనా సరే ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ లోకి సరిపడా ఉప్పు, అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లేనండి. ఈ ఫ్రైడ్ రైస్ ని మనం రైస్ ఉడికించి పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.